హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈ వీడియోలో వచ్చేసి డే 3కి సంబంధించినటువంటి సిలబస్ అనేది చెప్తానండి. డే 3కి సంబంధించినటువంటి సిలబస్ ఆల్రెడీ డే 1 డే 2 అయితే మనం కంప్లీట్ చేసుకున్నాము. డే 3కి సంబంధించినటువంటి సిలబస్ కూడా మీకు ఆల్రెడీ చెప్తాను, అంటే రేపటికి సంబంధించి. సో ఏం చదవాలి అంటే 6th క్లాస్ సోషల్ సెమిస్టర్ 1లో ఉండేటటువంటి లెసన్స్ అయితే చదవండి. సో సౌర కుటుంబంలో మన భూమి, గ్లోబు, భూమికి నమూనా, పటములు, ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు, సంచార జీవనం నుండి స్థిర జీవనం వరకు ఈ 5 లెసన్స్ చదవండి సోషల్కి సంబంధించి. అలాగే సోషల్ మెథడాలజీలో చూసుకుంటే ఫస్ట్ టాపిక్ అండి, జస్ట్ చిన్న టాపికే కాబట్టి యాడ్ చేశాను. మనకు లెసన్స్తో పాటే అయిపోతుంది. ఇది లెసన్ అంతా కూడా ఉండదండి, దీంట్లో జస్ట్ కొంచెమే ఉంటుందండి టాపిక్. కాబట్టి సోషల్ మెథడాలజీ కూడా ఒక టాపిక్ అయితే యాడ్ చేయడం జరిగింది. సాంఘిక శాస్త్ర స్వభావము, పరిధి, చరిత్ర మరియు అభివృద్ధి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సైకాలజీ యాడ్ చేశానండి. సైకాలజీలో కూడా బాలలను అర్థం చేసుకోవటము, దీంట్లో ఓన్లీ బాల్యదశ నిర్మాణము. నెక్స్ట్ బి టాపిక్ వచ్చేసి దత్తాంశ సేకరణ పద్ధతులు, 4 సంకేతాలు ఉన్నాయి కదా, అవి మాత్రమే నేర్చుకోండి, సరిపోతుంది. మిగిలినవి అవసరం లేదు, ఓన్లీ 2 టాపిక్స్ నేర్చుకోండి. సో చూసారు కదా, మనకు డే 3కి సంబంధించినటువంటిది 6th క్లాస్ సోషల్ అండి. 6th క్లాస్ సోషల్ మొత్తం సెమిస్టర్ 1. అలాగే సోషల్ మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ టాపిక్, నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి ఇదండి. సో ఇది మనకు డే 3లో సిలబస్ అనేది ఉండబోతుంది. సో మీకు కనుక వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. డైలీ టెస్ట్ సిరీస్ రాయాలి అన్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.